పరిచర్య అనేది నాకు చాలా ఇష్టం. బైబిల్ ట్రైనింగ్లో ముందు మా సేవకులు ఎవరంటే యోబు గారు, చేబ్రోలు మార్పి తండ్రి గారు యోబు గారు. వారు మాకు ఏం నేర్పారంటే ముందు పరిచర్య నేర్పారండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము దేవుణ్ణి పరిచర్య చేయాలి. పరిచర్య ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నీకు ఎంత ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏమా ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని ఎకరాలున్నా, ఏంటి ఎంత డబ్బు ఉన్నా, దేవుని పనిలో తగ్గించుకుని మనము దేవుని పరిచర్య చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. పరిచర్య చేయకుండా వచ్చేసి కూర్చుని 4 మాటలు వినేసి 4 పాటలు పాడేసి పాపం చేసేసి సందా చేసేసి వెళ్ళిపోతాం కాదు. అర్థమవుతుందమ్మా నా మాట. కాబట్టి ఎవరు వంతులో వారు పరిచర్య నమ్మకంగా చేయాలి. ఇప్పుడు నేను పెద్ద స్పీకర్నే కానీ అలాగ నేను స్పీకర్గా ఫీల్ ఉన్నాను. ఇప్పుడు కుర్చీలు తీమంటే తెస్తాను నేను, చెప్తున్నాను. ఎవరి పని ఇది? దేవుని పని చేయాలి మనం. అంతేగాని వచ్చేసి కూర్చుని 4 పాటలు పాడేసి 4 మాటలు వినేసి పాపం చేసేసి సందా చేసేసి వెళ్ళిపోతాం కాదు. ఏం చేయాలమ్మా? అమ్మాయి చెప్పండి. పరిచర్య చేయాలి.